హలో నాని ఫ్యాన్స్ ఎక్కడున్నారు? ఇప్పుడే సరిపోతే శనివారం మూవీ అయితే చూసాను భయ్య. సో ఈ మూవీ యొక్క రివ్యూ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఈ మూవీలోని ప్లస్ల గురించి తెలుసుకుందాం. ఈ మూవీలో ఎస్జే సూర్య అండ్ నాని అయితే యాక్టింగ్ కోసం పోటీ పడ్డారు అనే చెప్పాలి. కొన్ని సీన్లు అయితే నాని యాక్టింగ్కి విజిల్స్ వస్తే, కొన్ని సీన్లు అయితే ఎస్జే సూర్య ఏంట్రా బాబు వన్ మ్యాన్ షో ఇచ్చి పడేశాడు అనిపిస్తుంది. మూవీ మొత్తానికి వీళ్ళ న్యాచురల్ యాక్టింగే ప్లస్ అని చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ క్లైమాక్స్ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ కన్ఫర్మ్గా వస్తాయి. ఇక హీరోయిన్కి యాక్టింగ్ రాదు, ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పాల్గొంటూ కొందరు కామెంట్ చేశారు. కానీ ఈ మూవీలో మాత్రం చించి పడేసింది. ఇక నాని ఫేస్కి గుడ్డ కట్టుకుని కనిపించే సీన్ అయితే ఆ సీన్లో ఎవ్వరూ సీట్లో కూర్చోరు, అందరూ నిల్చుంటారు, అలా ఉంటుంది. ఇక ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ కానీ ప్రెజెంటేషన్ కానీ అంతా బాగానే ఉంది. ఇక ఈ మూవీ యొక్క మైనస్ గురించి మాట్లాడుకుంటే క్లైమాక్స్ మాత్రం చాలా చప్పగా ఉంటుంది భయ్య. మెయిన్ మైనస్ మూవీ యొక్క డ్యూరేషన్ భయ్య. 2 గంటల 46 నిమిషాలు సాగదీసి మూవీని బోర్ కూడా చేశారు వివేక్ అత్రేయ. ఇక సేమ్ అంటే సుందరానికి లాగానే నాని అండ్ వివేక్ అత్రేయ కాంబినేషన్ కూడా సరిపోతే శనివారం కూడా ఓకే అనిపిస్తుంది. ఇక స్టోరీలోనికి వెళ్తే ఎస్జే సూర్య ఒక పోలీస్ ఆఫీసర్. అతనికి సోకిల్ అంటే అస్సలు పడదు. అసలు ఎందుకు ఎస్జే సూర్యకి సోకిల్ అంటే అంత కోపం అనేది మీరు మూవీలో చూడాలి. ఇక నాని క్యారెక్టరైజేషన్ అయితే ఈ మూవీలో చాలా కొత్తగా డిఫరెంట్గా ఉంది భయ్య. అదేంటంటే నార్మల్గా మనం అనుకునే వాళ్ళని ఎవరైనా కొట్టినా తిట్టినా మన కోపం రావడం సాధు. కానీ ఈ మూవీలో ఎవరైనా పరాయి వాడిని కొట్టినా తిట్టినా నానికి కానీ ఒకవేళ కోపం వస్తే వీడు మనవాడే అని ఫిక్స్ అయిపోతాడు. మన కొలపోడే అన్న. సో వాడికి వచ్చిన సమస్య నాని సమస్యగా ఫీల్ అవుతాడు. సో దీనివల్ల నాని లైఫ్లో జరిగిన చేంజెస్ ఏంటి, అలాగే ఎస్జే సూర్య అండ్ నాని గొడవ కారణం ఏంటనేది మీరు మూవీలో చూడాలి. సో ఫ్రెండ్స్, ఇది నా యొక్క రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. కానీ కన్ఫామ్గా ఈ మూవీని ప్రతి ఒక్కరూ 1 టైం మాత్రం వాచ్ చేయవచ్చు.